ఈ తెలంగాణపై నిర్ణయం నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో గత 2 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ర్యాలీస్, ప్రొసెషన్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఇందులో కొంతమంది మన జాతీయ నాయకుల విగ్రహాలని డ్యామేజ్ చేయడం కానీ, లేకపోతే కూల్చివేయడానికి కానీ ప్రయత్నించారు. మదనపల్లిలో ఒక సంఘటన, తర్వాత పలమనేరులో ఇంకో సంఘటన ఈ నేపథ్యంలో రిపోర్ట్ అవ్వడం జరిగింది. మేము ఎవరైతే ఈ రకంగా జాతీయ నాయకుల విగ్రహాలని కూల్చివేస్తారో, వాటిని పాడు చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మాకు వీడియో ఫుటేజ్లో ఉంది. మేము తప్పనిసరిగా వాళ్ళ మీద కేసులు కట్టి, కేసెస్ ఆల్రెడీ మేము రిజిస్టర్ చేయడం జరిగింది. మేము వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా సమైక్య ఆంధ్ర జేఏసీ కానీ, ఎవరైతే ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ ప్రొటెస్ట్ కానీ, మీ కార్యక్రమాలు కానీ శాంతియుత పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకోవాలి. అంతేగాని ఈ రకంగా జాతీయ నాయకుల విగ్రహాలు మాత్రం కూల్చివేయడం కానీ, పాడు చేయడం కానీ చేయకూడదు. ఇలా చేస్తే తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది విద్యార్థులు దీంట్లో పాల్గొంటున్నారు. దయచేసి ఎటువంటి హింస జోలికి పోకుండా శాంతియుతంగా మీ ఆందోళనని, ప్రదర్శనని నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ మన జాతీయ నాయకుల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము గుర్తించడం జరిగింది. వాటన్నిటికి కూడా మేము పోలీసు పహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఈ ఈ ప్రదర్శనల నేపథ్యంలో మాకు ఒక కంపెనీ సిఆర్పిఎఫ్, 2 కంపెనీల ఏపీఎస్పి బలగాలు కూడా వచ్చినాయి. సో బయట నుంచి వచ్చిన బలగాలు మా దగ్గర ఉన్న పోలీస్ సిబ్బంది సహాయంతో మేము ఎటువంటి హింసకు తావు లేకుండా తగిన చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఒక 4 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది గత 3 రోజులుగా. ఒకటి బస్సు అద్దాలు పలగొట్టిన కేసు, ఒక షాపు అద్దాలు పలగొట్టిన కేసు, అంతేకాకుండా మదనపల్లిలో ఒక స్టాచ్యూ డ్యామేజ్ చేసిన కేసు, పలమనేరులో ఒక స్టాచ్యూ డ్యామేజ్ చేసిన కేసు, మొత్తం 4 కేసులు కట్టడం జరిగింది. వీటిలో నిందితులను కూడా మేము గుర్తించడం జరిగింది. వాళ్ళపై త్వరలోనే మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పంచాయతీ కదా, అయిపోయింది కదా పంచాయతీ బయట పారేసారు. అంటే మామూలుగా సీల్ చేసి కన్సల్ట్ ఆఫీసర్ ఎండి అది